నారా లోకేష్ వేసిన పిటిషన్ని హైకోర్టు నిలదీసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం బలోపేతానికి కొన్ని అధికారాల కోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ కొల్లి రఘురామరెడ్డి రాసిన లేఖ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని పిటిషనర్ నారా లోకేష్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించిందంటూ సాక్షి రాసుకొచ్చింది. ఆ లేఖ వల్ల మీరు ప్రత్యక్షంగా ఎలా ప్రభావితం అవుతున్నారని, టీడీపీ కూడా ఎలా ప్రభావితం అవుతుందని నిలదీసింది. ఆ లేఖకు ముందుగానే, ఆ లేఖ తర్వాత మిమ్మల్ని కానీ మీ పార్టీ వాళ్ళని కానీ లక్ష్యం చేసుకున్నారని ప్రశ్నించింది. అలాంటి ఉదంతాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది. లక్ష్యంగా చేసుకున్నారనేందుకు ఆధారాలు ఉంటే చూపాలని, కేవలం ఊహలు ఆందోళన ఆధారంగా పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, ఇలా దాఖలు చేసే పిటిషన్కి విచారణార్హత లేదని తేల్చెప్పింది. ఇదే సమయంలో రఘురామరెడ్డి లేఖ మాత్రమే రాశారని, దానిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు మహేశ్వర్ రెడ్డి, సుమన్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని వాళ్ళు వివరించారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు లోకేష్ వ్యాజ్యంపై విచారణ జూన్కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే సంస్థలకు కళ్ళెం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి తద్వారా సంక్షేమ పథకాలకు మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకంటూ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి దాని మీదన ఇది జరిగింది. జూన్ అంటే ఎన్నికలు అయిపోతాయి అప్పటికి. కాబట్టి ఇక లోకేష్ చేసిన ప్రయత్నం విఫలమైంది ఇక్కడ.